వీరపురుషదత్త టైంలో బుద్ధిజం పీక్స్లో ఉంది కదా, మరి యహుబల ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు? వెరీ గుడ్, మంచి ప్రశ్న, మంచి ప్రశ్న. ఒక రాజకీయ పార్టీలో ఉన్న అన్నదమ్ములే రకరకాల పార్టీల్లో ఉంటారు, అది వాళ్ళ వ్యూ. ఉండొద్దు అంటానికి హక్కు లేదు ఏ రాజకీయ నాయకుడికైనా, ఎవరిష్టం వాళ్ళది. అలాగే వీరపురుషదత్తుడు కూడా వైదికమేగా. అసలు వీరపురుషదత్తుడు అయ్యా వాసిష్ఠపుత్ర శాంతమాలుడు వైదికమేగా. చివరిరాజు రుద్రపురుషదత్త వైదికమేగా. కాబట్టి తను ఎందుకో మరి ఎక్కడా కూడా వీరపురుషదత్తుడి తర్వాత వచ్చిన యహుబల శాంతమాల ఎక్కడా కూడా బౌద్ధాన్ని ఆయన డెవలప్ చేసినట్టు మనకు కనపడుతుంది. ఇది వాళ్ళ వాళ్ళ పర్సనల్ అనుకోవాలి, మనం పర్సనల్ అది ప్రభావం అయి ఉండొచ్చు అని అనుకోవాలి. మంచి ప్రశ్న సార్.